వేళ రారాజును సేవింప పూజా బలి వేళ రారాజును సేవింప రండి 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 ప్రయోగించరండి వడిగా రండి 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 ప్రయోగించరండి వడిగా పూజా బలి వేళ రారాజుని సేవింప పూజా బలి వేళ రారాజుని సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రవర్తించండి వడిగా పూజా బలి వేళ రారాజును సేవింప పూజా బలి వేళ రారాజును సేవింప దివ్య సన్నిధి నిరతకి చేరిన ఆత్మలన్నీ పదిలం తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం దివ్య సన్నిధి నిరతకి చేరిన ఆత్మలన్నీ పదిలం తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం త్యాగమయుని బలి ముక్తికి సోపానం త్యాగమయుని బలి ముక్తికి సోపానం రండి 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 ప్రయోగించరండి వడిగా ఈనాటి పరిశుద్ధ పూజ బలికి మన ఈ గురుకుల వార్షికోత్సవ మహోత్సవానికి ఆహ్వానించగానే నా మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగంతో ఈ పూజ బలిలో పాల్గొనడానికి చేసినటువంటి పూజ గురువులకు సిస్టర్స్కు అలాగే నా బంధుమిత్రులందరికీ హాస్టల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అలాగే బ్రదర్స్ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మా ఈ కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ కూడా ప్రతి విషయంలో తోడుగా ఉంటూ ఉన్నారు. ఈ పూజ బలిలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి పరిశుద్ధ పూజ బలిలో మరణించినటువంటి మా నాన్నగారు సారి జ్ఞానయ్య మరి ఆత్మకులకి విశ్రాంతి చేకూరాలి అని ప్రార్థిస్తూ మా అమ్మగారు సారి శౌరమ్మకు దేవుడు ఆయురారోగ్యంలో దయచేయాలని అలాగే తమ్ముడు భార్య వారి ఎవరి జీవితంలో దేవుడి చిత్తం నెరవేరాలని ఈ పరిశుద్ధ పూజ బలిలో కోరుకుంటూ ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో వచ్చే నెల 7వ తారీఖున అమెరికాకి వెళ్ళబోతూ ఉన్నాను. ఆ ప్రయాణం కానీ చేయబోయే పరిచర్య కానీ ప్రభుని కృప వలన ఆశీర్వాదకరంగా దేవుని నడిపింపు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని ఈ పూజ బలిలో వేడుకుంటూ ఉన్నాను. ఈ 8 సంవత్సరాలు ముగిసిన నేటితో
గురువయ్యి 8 సంవత్సరాలు కూడా దేవుడి తోడుగా ఉంటూ అనేక విధాలుగా మేలు చేస్తూ నడిపిస్తూ బలపరుస్తూ ప్రతి విషయంలో కూడా ఆయన నడిపిస్తూ అనేటువంటిది నేను అనుభవించాను. ఆయన గొప్ప కార్యాలు చూస్తున్నాను. రాబోయే రోజులు కూడా ఆయన పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ గురుత్వ పరిచయంలో గొప్ప పనిముట్టుగా ఆయనకు అనుకూలముగా ఆశీర్వాదకరంగా మార్చుమని నా ప్రభువునకు నన్ను నేను సమర్పించుకుంటూ ఈ కృతజ్ఞత పూజ బలి సమర్పిస్తూ ఉన్నాను. ఈ పూజ బలిలో నాతో పాటు ఈ ఉద్దేశంతో మీరు కూడా ఏకీభవించి ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాను. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకుంటుని. నీవు వెళ్ళి ఫలించుటకు నీ ఫలము నిలిచియుటకు నిన్ను ఎన్నుకుంటుని అని ప్రభువు నడుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా రాజేష్ ఫాదర్ గురుత్వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్పంచుకుంటూ ఉన్నాం. దేవాది దేవుడు ఈ గడిచిన 8 సంవత్సరాలుగా ఆయన గురువుగా అభిషేకించిన తర్వాత అనేక విధాలుగా ఆయన సేవలను వినియోగించుకొని ఉన్నారు. ఆ సేవలో రాజేష్ ఫాదర్ తరించి ఉన్నారు. తనకు ఏ బాధ్యతలైతే అప్పగించారో ఆ బాధ్యతను శక్తి వంచన లేకుండా ఎంతో విజయవంతంగా నిర్వర్తించారు. అదేవిధంగా వారి సేవలను గుర్తించి వారికి విదేశాలలో సేవలు అందించే అవకాశాన్ని కూడా మేత్రాలను దయచేసి ప్రోత్సహించారు. రాజేష్ ఫాదర్ గారు మే 9వ తేదీ అమెరికాలోని సుపీరియర్ డయాసిస్లో తన అమూల్యమైన సేవలు అందించడానికి బయలుదేరబోతూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా ఆయన గురుత్వ వార్షికోత్సవంలో పాలు పంచుకుంటూ సంతోషించడమే కాకుండా ఆయనకు దేవుడు దయచేసిన ఈ మేలులకు కూడా మరి ముఖ్యంగా ఆయన అమెరికా పోబోయే సమయంలో ఆ దేవుని హేరాల వరాలు ఈ ప్రియ గురువుపై ఉండాలని చెప్పేసి మనందరం కూడా ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పూజ ఆరంభంలో స్వామి చెప్పిన విధంగా వారి తండ్రి గారైన సారే జ్ఞానయ్య గారి ఆత్మవిశ్రాంతి కోసం ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. వారి తల్లి గారైన శౌరమ్మకు సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేయమని, అదేవిధంగా వీరి తమ్ముడు ప్రసన్నకు, మరదలు పూజితకు దేవుని దీవెనలు అపారంగా దయచేయమని, ఈ కుటుంబాన్ని తన సంరక్షణలో కాచి కాపాడమని, ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ గురుత్వ జీవితాన్ని ఆనందిస్తూ తన సేవలను సంతోషకరంగా అందజేయడానికి కావలసిన వరప్రసాదాలు రాజేష్ ఫాదర్ గారికి దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాం. ఆ దేవాది దేవుడు రాజేష్ ఫాదర్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేసి అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించి తన కావలను సన్నస్కుని కాపలాగా ఉంచి ఆయనను కాచి కాపాడాలని, అన్ని విషయాలలో ఆయనే తోడుని నడిపించాలని చెప్పేసి ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాం. ఈ పూజా బలిని ఏ రీతిగా నెరవేర్చడానికి ముందు మనం కాపాడడం ఒప్పుకుందాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపరాధితో అనుచరుడై అపరాధినై అంధుడనై
ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాడుకోవయ్యా దేవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భూమి నీరు మా పాలక. నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, మహిమా స్తుతి స్తోత్రము. నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జయదైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితృదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క మరి పెద్ద శ్రీయుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు నా క్రీస్తువా, నీరొక్కరే మా ఏలిన వారు, నీవే మహోన్నతులు. అర్పించుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పించుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. పరమ పవిత్రుడవైన తండ్రి, మీరు అయోగ్యుడైన నన్ను క్రీస్తుని శాశ్వత యాజకత్వములో భాగం పొందుటకును సత్య తిరుసభలో సేవ చేయుటకును ఎన్నుకుంటిరి. నేను మీ సువార్తను దీక్షతోను సాత్వికతముతోను ప్రబోధించినట్లును మీ దివ్య సంస్కారములను విశ్వాస పాత్రముగా నిర్వహించినట్లును దీవింపుమని బ్రతిమాలుచున్నాము.
మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం వచనములు 14 నుండి 16 వరకు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునకు దృఢముగా నిలిచియున్నాము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలననే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనము సమీపించము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవర్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవర్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయు అని ప్రభువు పలుకుచున్నాడు. నేనే మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును అని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మొదటి అధ్యాయము 46వ వచనం నుండి వాక్యములు. పునీత లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం నుండి. మరియమ్మ ఇట్లు పలికెను,
నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా నీకు స్తుతిన కలుగుగాక. సహోదరి సహోదరులారా, ఎనిమిదవ సంవత్సరము ముగించుకొని 9వ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఎన్నిసార్లు వందనములు చెప్పినా, కృతజ్ఞతలు తెలిపినా, వారిని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా ఈ రోజున అది సరిపోదేమో అని అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నగా నాకు ఈ కన్నుచూపు ఇలాగా అందరూ నిండుగా కనబడుతూ ఉంటే ఒక కుటుంబంగా అనిపిస్తూ ఉంది. పూజ్య గురువులు, పిల్లలు, సిస్టర్స్ అయిన వాళ్ళు అందరూ నిండుగా ఒక కుటుంబంగా అనిపిస్తుంది. ఇదిగో ఇంతమందిని దేవుడు నాకు ఇచ్చాడు. వీరందరితో కలిసి నేను దేవునికి కృతజ్ఞత చెప్పడానికి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటిది ఏది కూడా నాది కాదు. ఇక్కడ ఉన్నటువంటిది ఏది కూడా నాది కాదు. కానీ ఇవి అన్నీ కూడా నా కోసము సమకూర్చబడ్డాయి అన్నట్లుగా ఉన్నాయి. ఏది కూడా నా సొంతము కాదు. కానీ ప్రతిదీ కూడా నేను దేవుని స్థుతించడం కోసము సమకూర్చబడ్డాయి. అది కూడా ఆయన కృప వలనే. ఆయన కృప వలనే ఇవి అన్నీ కూడా నాకు వసగబడ్డాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గురుత్వ అభిషేక వార్షికోత్సవం రోజున చాలా సంతోషముగా మనస్సులో ఆనందపడుతూ ఉన్నాను. తండ్రి నువ్వు గురువు కావాలి, నువ్వు గురువు కావాలి అని 10వ తరగతి చదివేటప్పటి నుంచి ఎంతో ఎక్కువగా ప్రేరేపించాడు, ప్రోత్సహించాడు. గుడికి వెళ్ళాలి, వత్తాసు చేయాలి, జపాలు నేర్చుకోవాలి, 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, అప్పుడే నిన్ను గురువు చదువు తీసుకుంటారు అని ఎంతగానో నన్ను నిర్దేశించాడు. ఎక్కువగా చెప్పాడు. అయితే అప్పుడు తెలియదు ఈ గురుత్వపు విలువ. ఈ గురుత్వపు అంతస్తు అనేటువంటిది పూజ్య పీఠాధిపతులు
మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారి చేతుల మీదుగా నేను 2014వ సంవత్సరం పునీత ఆగ్నేశమ్మ గారి దేవాలయంలో గురువుగా అభిషేకింపబడ్డాను. ఆ రోజున తండ్రి లేడు, అయినప్పటికీ ఆ తండ్రి ఆశపడినటువంటి ఆ ఆలోచన, ఆ దేవుని కృప నిండుగా పొందగలిగాను. ఆయన యాజకత్వములో నేను కూడా భాగస్థున్నయ్యాను అనేటువంటిది ఆ రోజు మొదలైనటువంటి ప్రయాణము 8 సంవత్సరాలు కూడా చాలా అంటే చాలా గొప్పగా మలుపులు తిరిగింది, ఆశీర్వదింపబడింది. ఎన్నో సమస్యలు అయితే వచ్చి ఉన్నాయి. ఆ సమస్యల్లో కూడా దేవుని యొక్క నడిపింపు అనేది నాకు తోడుగా ఉంది. ఈ రోజున పరిశుద్ధ మరియమ్మ గారి స్తోత్ర గీతము సువిశేష పట్టణంగా చదవబడింది. పరిశుద్ధ మరియమ్మ గారు దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచి పరిపూర్తిగా నేను ఆయన దాసురాలను, ఆయన చిత్తము ప్రకారం నాకు జరుగునుగా కానీ గాబ్రియేలు సన్మనస్కునికి సావధానముగా సంపూర్ణముగా మనస్సుతో సమాధానం తెలియపరిచింది. ఆ తల్లి పలుకుతూ ఉంది, ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది నాపై నిండుగా కుమ్మరించబడింది అని పలుకుతూ ఉంది. ఆ దేవుడు నన్ను గొప్పగా తరతరముల వారంతా కూడా నన్ను ధన్యురాలు అంటారు అని ఇదిగో ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని స్తుతిస్తూ ఉంది. చెప్పాలి అంటే ఈ రోజున ఆ పరిశుద్ధ మరియమాత పాట నా జీవితంలో పరిపూర్తిగా నెరవేరుతూనే ఉంది, ఇంకా గొప్పగా నెరవేరబోతుంది అనే ఆశ కూడా ఉంది. వల్లభనేని మరీదాస్ ఫాదర్ గారిని కడప మేత్రాసనానికి గురువు, ప్రస్తుతానికి అమెరికాలోనే ఉన్నారు, సూపీరియర్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటయ్యా రాజేష్ అదృష్టం నీ ఎంత పడుతూ ఉంది అని చెప్పాడు. ఏంటయ్యా రాజేష్ అదృష్టం నీ వెంట పడుతూ ఉంది అని చెప్పాను అన్నాడు. అది చూసినట్లుగా మీకు కనబడిందా స్వామి అన్నాడు. మీకు కనబడిందా స్వామి అంటే లేకపోతే ఏంటి, తలచుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు అన్ని సానుకూలంగా సాగిపోతూ ఉన్నాయి. నీకంటే ముందు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారు, ఆశపడినటువంటి వారు, కావాలని ఎదురు చూసేటువంటి వారందరినీ కాదని అన్ని అవకాశాలు నీ దగ్గరకే వస్తూ ఉన్నాయి, నీకు అనుకూలంగా మారుతూ ఉన్నాయి. ఎలాగ మరి ఇది అదృష్టం నీ వెంటబడడం కాకపోతే అని అన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సాగరమాత కాలేజీ దగ్గరికి నేను వచ్చినప్పటి నుండి కూడా 100 ఆశీర్వదింపబడ్డాను. 100 అంటే ఇంకా దానిపైన ఇంకో మాట చెప్పడానికి లేదేమో. ఎందుకంటే ఆ మాటలోనే అది సమృద్ధి అని. ఇప్పుడు నిండు కుండ ఉంది అంటే అంచుల వరకు పోసాము అంటే ఇంకా అక్కడ సమృద్ధి అనేది. ఆ విధముగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. నేను కూడా చేతనైన మేరకు కష్టపడి పని చేస్తూనే వచ్చాను. దేవుడు ఆ కష్టాన్ని, ఆ ఆలోచనని, ప్రయత్నాన్ని అన్ని విషయాలలో కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ 2 చింతలకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ విచ్చేయాలని గురువులు ఫాదర్ అల్లం రాయపరెడ్డి స్వాముల వారు వచ్చిన మొదటి రోజు మే నెల 13వ తారీఖు 2017వ సంవత్సరం ఫాతిమా మాత దేవాలయంలో సాయంత్రం పూట పూజ చేసి ప్రారంభించాను. ఇక్కడ 2 చింతల్లో నా పరిచర్య వచ్చిన మొదటి రోజు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ 5 సంవత్సరాల పాటు దేవుడు ప్రతి విషయంలో కూడా నన్ను ఆశీర్వదిస్తూనే వచ్చాడు. అల్లం రాయపరెడ్డి స్వాముల వారు చాలా ప్రోత్సహించారు. మొదటి వచ్చిన సంవత్సరం అయితే అప్పుడప్పుడు సాయంత్రానికి బాధ వేసేది, విసుగు వేసేది, ఏంటి కష్టం అనిపించేది, ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా, ఇక్కడ ఏది అనుకూలంగా లేదనిపించేది. వెళ్ళి కాసేపు కూర్చుంటే సాయంత్రం పూట కాసేపు ఓరడింపు మాటలు చెప్పి ఏం పర్వాలేదు నేనున్నాను, ఏదైనా అవసరం అంటే చెప్పు, నీకోసం నేను మాట్లాడతాను, నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటానని ప్రోత్సహించాను అల్లం రాయపరెడ్డి స్వామి వారు. ఆ స్వామి తర్వాత విచారణ గురువులుగా పనిచేసినటువంటి వారు గోపు రాయపరెడ్డి ఫాదర్ గారు. వారు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. పెద్దవాడైనప్పటికీ
నాతో చాలా ఒక తమ్ముడులాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక బిడ్డలాగా దగ్గరకు తీసుకుని అన్ని విషయాలలో బాగా సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఏరువలు తుమ్మారెడ్డి ఫాదర్ గారు కూడా దాదాపుగా అలాగనే అంత సన్నిహితం కాకపోయినా నన్ను అంగీకరించి నాతో సహకరిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్, అలాగే విద్యార్థులు, మా తల్లి చెప్పాలి అంటే ఇక్కడ ఈ కాలేజీలో 5 సంవత్సరాలు పనిచేయగలిగాను అంటే మెయిన్గా నాకు బ్యాక్ బోన్, వెన్నెముక. ఒక రకంగా చెప్పాలంటే బిషప్ గారు ఆమెకే ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారేమో అన్నట్లుగా, ఈ కాలేజీని చూసుకోమ్మా అని ఆమెకే ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారేమో అన్నట్లుగా, అంతగా ఇక్కడ పిల్లల్ని, పరిస్థితుల్ని అన్నిటినీ కూడా తను చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ చూసుకొని ప్రతి విషయాన్ని కూడా బాగు చేస్తూ వచ్చారు. ఆమె లేకపోతే ఎన్నో సమస్యలను నేను ఇక్కడ ఇరుక్కుని పోయేవాడిని. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా ఒక వారం రోజులు, ఒక 4 రోజులు, లేకపోతే ఇంకేదైనా ఎక్కువ రోజులైనా పూర్తిగా ప్రతి దానిలో కూడా నా బిడ్డకు ఎటువంటి అవమానం రాకూడదు, నా బిడ్డకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన, అలాగే ఇక్కడ హాస్టల్ పట్ల, కాలేజీ పట్ల బాధ్యత చాలా సహాయం చేసింది. అన్నిటిలో కూడా తానే ముందు ఉండి నడిపించింది. నా ప్రవర్తన విషయంలో కానీ, నా నడవడిక, ఎందుకంటే ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి శోధనలు కానీ, బలహీనతలు కానీ, పొరపాట్లు కానీ, అలసత్వము కానీ, నిర్లక్ష్యము కానీ, ఇలాంటివి చాలా వచ్చింది. వాటన్నిటిలో కూడా నన్ను సరిచేస్తూ, పిల్లల్ని సరిచేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేస్తూ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది నా తల్లి. ఈ కృషిలో అమ్మకు వందనాలు చెప్తాను. అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాల ప్రయాణంలో తోడుగా ఉన్నా, అంత బాగా నడవడానికి నువ్వే తోడయ్యావు, అంతా కూడా థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మరి విచారణ గురువులు వారందరికీ కూడా నేను ఈ సమయంలో థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. ముందుగా అల్లవరాయపరెడ్డి స్వామి, గోపరాయపరెడ్డి స్వామి, అలాగే ప్రస్తుత విచారణ గురువులు లుదుమారెడ్డి స్వామి అందరూ కూడా. ఆ తర్వాత ఈ కాలేజీలో నేను పిల్లల చదువుల విషయమై సహాయం కోసం ఒకరి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కొమ్మారెడ్డి రఫాయిల్ రెడ్డి ఫాదర్ గారు. వారు కూడా చాలా వరకు ప్రోత్సహించారు, సహకరించారు, కుదిరినంత వరకు సహాయం చేశారు. ముఖ్యంగా బిడ్డల చదువుల విషయంలో, ఆడపిల్లల చదువుల విషయంలో ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఈ రోజుకి కూడా కొంతమంది ఇంకా ఐజీపీ తరఫున దాదాపుగా 18 మంది ఆడపిల్లలు సహాయం పొందుకుంటూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల కష్టం కాకుండా ఐజీపీ నుంచి వచ్చేటువంటి సహాయంతో చదువుకుంటూ ఉన్నారు. దాదాపుగా 30 మంది పిల్లల దాకా చదువుకున్నారు. ఈ రోజునైతే ప్రస్తుతం 18 మంది దాకా ఉన్నారు. వీరందరికీ కూడా ఆ రోజున ఆరంభం, తొలి అడుగు, ఆ ప్రోత్సాహము, సహకారము అది రఫాయిల్ ఫాదర్ గారు, అలాగే డిఎస్పి ప్రెసిడెంట్ థోమాసమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రయాణంలో చాలామంది సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి అడ్మిషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి ఎలాగ నడపాలి ఈ కాలేజీని అని చెప్పేసి నాకు ఇవ్వబడినటువంటి మొట్టమొదటి అవకాశం, మరి నేను దీన్ని ఏ విధంగా అయినా సద్వినియోగం చేసుకోవాలి, గొప్పగా నన్ను నేను నిరూపించుకోవాలని చేసేటటువంటి ప్రయత్నంలో వీరందరూ కూడా నాకు ఇప్పుడు ఒక స్తంభాన్ని నిలబెట్టాలంటే కనుక అటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి అన్నట్టుగా ఇలా ప్రతి ఒక్కరు కూడా నాకు ఆధారంగా వారి చేసినటువంటి సహాయం మీద నేను నిలబడ్డాను అన్నట్టుగా అలా ప్రతి ఒక్కరు కూడా రఫాయిల్ ఫాదర్ గారు కానీ, ఆ డిఎస్పి సొసైటీ కానీ, ప్రెసిడెంట్ థోమస్ అమ్మ గారు కానీ, ఇంకా సహాయం చేసినటువంటి కమిటీ మెంబర్స్ కానీ, వాళ్ళంతా కూడా. అలాగే నాకు ఇక్కడ కాలేజ్లో స్టాఫ్ అందరిలో కూడా మెయిన్గా ప్రతాప్ రెడ్డి మాస్టర్ గారు ఆఫీస్ అంటే, ఆ తర్వాత వినయ్, రాజా, వీరు ముగ్గురు నాకు కాలేజ్ మెయింటెనెన్స్లో మెయిన్ కీలక పాత్ర పోషించారు. బయట నుంచి ఏ సమస్యలు రాకుండా, ఒకవేళ వచ్చినా వాటికి మేమున్నాము అని చెప్పని అర్థంగా పిల్లలను, చదువును, ప్రవర్తనను, నడవడికను ప్రతిదానికి కూడా వారంతా చాలా
ఎక్కువగా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఏ సమయమైనా కానీ, ముఖ్యంగా ఆడపిల్లల హాస్టల్ సమయం అయితే రేత్రిపూట 11కో 12కో ఒక అమ్మాయి కడుపు నొప్పి అని ఏడుస్తుంది. ఏడవటం అంటే కొంచెం మామూలుగా ఏడిస్తే పర్వాలేదు, మెలికలు తిరిగి ఏడుస్తూ ఉంటుంది. అట్లా 11:30కి 1 గంటకి మెలికలు తిరిగి ఏడుస్తూ ఉంటే ఆడపిల్లని ఏం చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలో అర్థం కాదు, దేనివల్ల కడుపులు నొప్పి అర్థం కాదు, కనీసం నోరు తెరిచి. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ చేసి రాజా, ఫోన్ చేసి వినయ్, ఇది పరిస్థితి అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. కాలేజీ ఆర్ఎంపీ అనుకోవచ్చేమో, వినయ్ని పరిగెత్తుకుంటూ వస్తాడు, ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. ఏదో ఒక విధంగా ఆడపిల్లలకి ఆ సమయంలో ఉపశమనం కలిగేలా సహాయం చేసేసి ఇబ్బంది లేకుండా నాకు అండగా ఉండి చేశారు. చాలా విషయాలు. ఆడపిల్లల హాస్టల్ అనేటువంటిది ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అపనింద కూడా రాకుండా, ఒక్క సమస్య లేకుండా, ఒక్క అవమానం లేకుండా సంతోషంగా బయటికి వెళ్తున్నాను రేపటి రోజున అంటే నిజంగా అది దేవుడి కృప. నన్ను 2-3 అయితే బాగా హెచ్చరించారు. ముళ్ళ కంప తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నావన్నారు. ఇదే మాట అక్షరాలు, ముళ్ళ కంప తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నావన్నారు. బాయ్స్ హాస్టల్ అంటే ఓకే, కొట్టుకున్నా తిట్టుకున్న తర్వాత మనం 4 దెబ్బలు కొట్టినా ఇబ్బంది ఉండదు, అంతే కదా, ఇబ్బంది లేదు కదా, ఇబ్బంది ఏమి ఉండదు. ఆడపిల్లలంటే ఏ రోజున ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రుల విషయంలో బాధపడాలి, బిడ్డల విషయంలో బాధపడాలి, చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. కానీ నేను అడ్మిషన్స్ కోసం కాలేజీలో ఏ విధంగా అయినా సరే ముందుకు నడిపించాలి, పిల్లలు ఎక్కువ మంది చేరాలి అని నేను చేసే ప్రయత్నంలో నాకు బిషప్ గారు, అలాగే ఇక్కడ డిఎస్పి, అలాగే ఆఫీస్ స్టాఫ్ అయినటువంటి రాజా, వినయ్, వీరంతా కూడా సపోర్ట్ ఉన్నారు. ఆడపిల్లల కేర్ టేకర్స్గా ఒక్క నిమిషం అమ్మతో పాటు పిన్నమ్మ, అంతరమ్మ పిన్నమ్మ, వారిద్దరు దాదాపుగా హాస్టల్ అయితే ఆడపిల్లల హాస్టల్ ఫస్ట్ ఇయర్ 7, సెకండ్ ఇయర్ 35 మంది, థర్డ్ ఇయర్ 80 మంది ఉన్నారు. 80 మంది పిల్లలు హాస్టల్లో పైన ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే ఏ రోజున ఏ ఇబ్బంది నాకు కలగలేదు. కారణం ఏంటయ్యా అంటే ఇదిగో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, మొత్తం గార్డియన్స్ కంప్లీట్ ఇన్ఛార్జ్ వాళ్ళే. అప్పుడప్పుడు మా పెద్దమ్మ గారు కూడా వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళని చూసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ముగ్గురే వాళ్ళకి వార్డెన్స్ లాగా ఉండేవాళ్ళు. పెద్దమ్మ చాలా తక్కువ, అమ్మ పిన్నమ్మ ఇద్దరు కూడా పూర్తిగా ఆ హాస్టల్ అంతా కూడా నడిపించారు. ఆడపిల్లల హాస్టల్ అంతా కూడా 80 మంది ఆడపిల్లల హాస్టల్లో ఉన్నా ఒక్క చిన్న సమస్య రాలేదు నాకు, కేవలం వాళ్ళిద్దరే. ఒక్క ఇష్యూ వచ్చినా కానీ ఏమో ఎంత పెద్ద సమస్య అయిద్దో, ఎంతమందికి సంజాయిషి చెప్పుకోవాలో, ఎవరి దగ్గర తల వంచుకోవాలో అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఏం జరగకుండా హాస్టల్ అనేటువంటిది, గర్ల్స్ హాస్టల్, ఈ పాస్ట్ 5 ఇయర్స్ నుంచి దేవుడు నిజంగా చెప్పాలంటే మరి తల్లి పాడినటువంటి ఈ స్తోత్ర గీతాన్ని నేను 4-5 సార్లు కాదు 40 సార్లు పాడుకున్నా తప్పలేదేమో అనిపిస్తుంది. ఆ దేవుడు అంత గొప్ప కార్యాలు చేశారు. ఎక్కడ ఒడిదుడుకులు తగలలేదు, దెబ్బలు తగలలేదు. దెబ్బలు తగలకుండానే ముందుకు వెళ్ళారు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. మేబీ ఏదన్నా పెద్ద దెబ్బ తగిలింటే అప్పుడు ఇంకా ఎక్కువగా ఏదన్నా అనిపించేదేమో, కానీ ఎక్కడ కూడా ఏది నాకు ఎదురు దెబ్బ తగలలేదు. దేవుడు నా చుట్టూతా అట్లాగా మందిని ఏర్పాటు చేశాడు, మందిని ఏర్పాటు చేశాడు. నా కాలేజీ స్టాఫ్, మా అమ్మ, పిన్నమ్మ, బ్రదర్లు, ప్రతి ఒక్కరు కూడా అలాగా నా చుట్టూతా కంచెలాగా ఉంటూ ఎప్పుడు ఏ మాట అన్నా ఏ అవసరమన్నా వాళ్ళే ఈ బలమైనటువంటి కంచె సైనికులు అన్నట్టుగా ప్రతిదానికి కూడా ఉండి నడిపించారు 5 సంవత్సరాలు. ఇవన్నీ కూడా దేవుని కృప లేకపోతే జరగదు, దేవుడి కృప లేకపోతే జరగదు. ఇక్కడికి వచ్చిన రోజున నేను ఆ వరండాలో అక్కడ బండల మీద నా బ్యాగ్లోంచి టవల్ తీసుకొని ఆ టవల్ అక్కడ వేసుకొని పడుకున్నాను. వచ్చిన ఫస్ట్ డే అంటే ఈవినింగ్ వచ్చాను. ఆ ఫాదర్ ఏమో తర్వాత రోజు ఉదయం వస్తానన్నారు, ఈవినింగ్ వస్తారంటే వస్తానని చెప్పేసి మళ్ళీ తర్వాత ఏదో ఇబ్బంది అని చెప్పి ఫాలోయింగ్ డే వస్తాన్నారు. నేను అడిగి పోవాలో అర్థం కాలేదు, అప్పుడు ఎవరు పరిచయం లేదు. అక్కడ బయట కుర్చీలు ఉన్న అక్కడ టవల్ వేసుకొని పడుకున్నాను ఆ నైట్. తర్వాత రోజు ఉదయం ఆ ఫాదర్ వచ్చారు, అన్నీ ఏమీ లేదు ఇక్కడ, ఎంటీగా ఇచ్చారు. ఇంకొక మాట ఏమన్నారంటే అప్పులు నీ మీద పెడతలేదు, సంతోషించు అన్నారు.
అప్పులేమీ కూడా నీ మీద పెడతలేదు, సంతోషించు అన్నారు. ఖాళీగా ఇచ్చారు. ఖాళీగా ఇచ్చేసేసి పని చేసుకో అన్నారు. సరే అని చెప్పి అనుకున్నాను. అయితే ఆ రోజున ప్రోత్సహించినటువంటి మరి ఒక వ్యక్తి ఇట్లా ఆలోచించుకుంటే జ్ఞాపకం వస్తూ ఉంది. లింగారెడ్డి లూదిరెడ్డి స్వామి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి ఫస్ట్ డేనే అనౌన్స్ చేశారు. ఫస్ట్ డేని రాజేష్ కంగ్రాచులేషన్స్, సాగరమాత కాలేజీకి వెళ్తున్నాం, వెళ్ళి బాగా పనిచేసుకో అన్నారు. సరే స్వామి వెళ్తున్నాను చెప్పేసానంటే 50,000 రూపాయలు చేతిలో పెట్టాను. 50,000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళి అర్జెంటుగా క్యాంపెయిన్ చేసుకో, ముందు ఏ అవసరమైతే అది ముందు వెళ్ళి అర్జెంటుగా క్యాంపెయిన్ చేసుకో, పిల్లల్ని బాగా పోగు చేసుకో అని చెప్పని 50,000 రూపీస్ ఇచ్చి ఆ రోజున ప్రోత్సహించారు. వచ్చి రావడంతో స్టాఫ్ మీటింగ్ పెట్టి తలా ఒక 5,000 ఇచ్చి మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎండాకాలం మొత్తం అందరూ నాతో పాటు ఉండాల్సిందే అని అందరినీ తిప్పారు ఎండాకాలం మొత్తం. ఆ 50,000 10 మంది స్టాఫ్కి తలా 5,000 ఇచ్చేశాను. ఆ 10 మందిని వేసుకుని నెల మొత్తం ఎండలకి ఇంటింటికి తిరిగి సదా మీ సేవలు అన్నట్లు వాగ్దానాలు చేసుకుంటా వచ్చాం. నేనున్నానమ్మా ఇబ్బంది లేదు, నేనున్నానమ్మా ఇబ్బంది లేదు, తీసుకెళ్ళి ఈ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. పోయిన ప్రతి ఇంట్లో ఏదో కంప్లైంట్ చేస్తానే ఉన్నా, అమ్మ ఇబ్బంది ఏం లేదు, మేమున్నాం, మేము చూసుకుంటాం. ప్రతి ఒక్కరు 10 మంది స్టాఫ్ని పెట్టుకుని ముందు నేనండి, అందరి ఇళ్ళకి అదే పంచాయతీ. కానీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. లింగారెడ్డి లూదిరెడ్డి స్వామి ఆ రోజున నాకు ఆ సపోర్ట్ అనేటువంటిది చాలా గొప్పగా అనిపించింది. ఆ రోజున ఆ 50,000 రూపాయలు ఇక్కడికి నేను తీసుకుని వచ్చి నేను మొదటిగా క్యాంపెయినింగ్ కానీ ఆ పరిచర్య కానీ ప్రారంభించాను. అక్కడ నుండి ప్రతిదీ కూడా నాకు చాలా గొప్పగా టర్న్ ఓవర్ అయింది. చెప్పాలంటే పిల్లలు బాగా చేరారు, తిరిగినటువంటి దానికి ప్రతిఫలం దక్కింది. హాస్టల్ కానీ కాలేజీలో కానీ అట్లాగే డిఎస్పి సపోర్ట్ తోటి ఒక 30 మంది 40 మంది ఆడపిల్లల్ని పైన హాస్టల్లో పెట్టుకున్నాను. ప్రతిదీ కూడా అన్నీ స్టార్టింగ్ వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ప్రారంభం అనేది నాకు చాలా గొప్పగా జరిగింది. సో అప్పటి నుండి నేను వెనక్కి తిరిగి చూడలేదు. పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కొంచెం కరోనా వల్ల పిల్లలంతా కూడా కొద్దిగా సెట్ బ్యాక్ అవ్వడం, ఇంటి దగ్గరే ఉండిపోవడం, ఆగిపోవడం, ఇలా ఇది కొద్దిగా ప్రభావం చూపింది. కానీ అదర్ దాన్ దట్ ప్రతి విషయం కూడా నాకు ఇక్కడ ఆశీర్వాదంగానే జరిగింది. నా చుట్టూతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. కాలేజీలో కానీ ఇక్కడ కానీ అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేశాను. ఆడపిల్లల హాస్టల్ కట్టడం కానీ, వాటర్ ప్లాంట్, కాలేజీలో వాటర్ ప్లాంట్ పెట్టుకోవడం కానీ, హాస్టల్లో బయోగ్యాస్ పెట్టుకోవడం కానీ, స్టూడెంట్స్కి స్టడీ చైర్స్. సాగరమాత కాలేజీ కట్టిన తర్వాత 35 సంవత్సరాలకు కూడా పిల్లలు కాలేజీలో స్టడీ అంటే కింద గ్రౌండ్లో కింద కూర్చోవడం. ఈ రోజున నేను వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు స్టడీ చైర్స్ అన్నీ కొనుక్కొచ్చేసానంటే దానికి మరలా ప్రధాన ఫాదర్ రఫాయిల్ గారు ఆ రోజు 1,50,000 ఇచ్చారు. నాకు 1,50,000 ఇచ్చారు ఫాదర్ గారు అండి, పిల్లలకి కాలేజీకి స్టడీ చైర్స్ అండి. ఫాదర్ గారికి మరి గుర్తున్నాయో లేవో తెలియదు కానీ ఇవన్నీ కూడా 1,50,000 ఇచ్చారు నాకు. పిల్లలందరికీ కూడా స్టడీ చైర్స్ కొనుక్కొచ్చాను, ఫ్లాంక్స్ కొనుక్కొచ్చాను. చాలా ప్రతి ఒక్కటి కూడా ఏ రోజున ఏ అవసరమని ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను ప్రతి విషయంలో కూడా ప్రోత్సహించారు, తోడున్నారు, నడిపారు. కాలేజీలో పిల్లల విషయంలో అయినా సరే. మరి ఈ రోజున నేను 2వ తారీఖు వరకు ఉంటాను, 2వ తారీఖు వెళ్ళిపోతాను. ఈ సాగరమాత కాలేజ్ అనేటువంటిది నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం. మరి ఒక వ్యక్తి చెప్పుకోకపోతే రాంగ్ అవుతుందేమో నా తరఫున, పూజ్య పీఠాధిపతులు. ఎందుకంటే ఫస్ట్ 2 years ఈ సాగరమాత కాలేజీలో శాలరీస్కి డబ్బులు లేవు నా దగ్గర. పిల్లల దగ్గర నుంచి అప్పుడు ఫీజులన్నీ కూడా 2,000, 3,000. ఫీజు అంతా కాలేజీ ఫీజు అంటే 2,000, 3,000. కామెడీ ఏంటంటే ఆ 3,000 కూడా వచ్చి కన్సెషన్ ఏమన్నా అని అడిగేవాళ్ళు. 3,000లో కూడా 1,000 రూపాయలు తగ్గించి కట్టేవాళ్ళు, 2,000 కట్టేవాళ్ళు, 1,000 కట్టేవాళ్ళు. ఆ డబ్బులతో జీతాలు ఎట్లా వేయాలని అర్థమయ్యేది కాదు. పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు ఇట్లా ఉంది పరిస్థితి అంటే రాయపరెడ్డి స్వాములు వారు ఒక మాట నా తరపున చెప్పడం, అల్లం రాయపరెడ్డి స్వామి వాళ్ళు శాలరీస్కి సపోర్ట్ చేయటం, ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అంతా కూడా, తర్వాత అకాడమిక్ ఇయర్ నిదానంగా కొంచెం సెల్ఫ్ మెయింటెనెన్స్ అవ్వాలి, ఇండివిజువల్గా సస్టైన్ అవ్వాలి అని అంటూ ప్రోత్సహిస్తూ కొద్దిగా నన్ను కూడా మోటివేట్ చేయటం. ఈ రోజున ఈవెన్ దో ఐఎమ్ లీవింగ్, I can proudly say Sagarmatha Junior College can be run independently, can be maintained without anybody's support. ఎవరి సపోర్ట్ లేకుండా సాగరమాత జూనియర్ కాలేజీ
నేను ఈ సంవత్సరం నడిపాను, నెక్స్ట్ ఇయర్ కూడా నడుపుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. పిల్లలు సమృద్ధిగా ఉన్నారు. వారు కట్టేటువంటి ఫీజులతో టైం టు టైం అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేసుకుంటే ఎలాంటి డిపెండెంట్ ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, బిషప్ గారైనా కానీ లేదా వేరే ఎవరైనా కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా రన్ చేసుకోవచ్చు. ఈ రోజున దేవుడు దీన్ని అట్లా మలిచాడు. రేపటి రోజున ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, చేస్తాడు కూడా ఈ కాలేజ్లో. వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ఆ దేవుడు చక్కగా ఆశీర్వదిస్తాడు ఈ కాలేజీ ప్రాంగణాన్ని. మరి తల్లి దీవెనలు అనేటువంటివి ఈ కాలేజీకి ఎప్పుడు పెద్దలు మరి ఏ మంచి ఉద్దేశంతో ప్రారంభించారో ఆ ఉద్దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటారనే ఆశ నాకు బాగా ఉంది. నేను ఇంకొక ప్రత్యేకమైనటువంటి అనుభవం కోసం వేరే అడుగులు వేస్తూ ఉన్నాను. ఇక్కడ నాకేదో కొరత కాదు. చాలామంది అమెరికా వెళ్తున్నాను అంటే ఎందుకు వెళ్తున్నావు అని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఎందుకు వెళ్తున్నావు అంటే నేను వారికి చెప్తున్నటువంటి సమాధానం చాలా సింపుల్గా, ఫర్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పన్నాను. ఫర్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ అబ్రాడ్ అని చెప్పేసి అంటున్నాను. జీవితంలో కొత్తవన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అన్ని అనుభవాలు ఉండాలి అని చెప్పిన ఒక ఆలోచనతోటి ఇదిగో ఒక డిఫరెంట్ అనుభవం కోసం వెళ్తున్నాను. కానీ ఇక్కడ నాకు కష్టమేసి కాదు, ఇబ్బంది అయ్యి కాదు. చెప్పాలి అంటే ఇక్కడ రారాజుగా బతుకుతూ ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా లావిష్గా, విచ్చలవిడిగా, తప్పుగా అనిపిస్తుంది కానీ రాజుగా బతుకుతున్నాను ఇక్కడ. అంత గొప్పగా బతుకుతున్నాను. అన్నీ కూడా సమృద్ధిగా సమకూర్చాడు దేవుడు. పిల్లలు కానీ, డబ్బులు కానీ, పరిస్థితులు కానీ, మనస్తత్వాలు కానీ, అర్థం చేసుకోవడం కానీ, ఇట్లా అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు ఇక్కడ. మరి రాబోయేటువంటి రోజుల్లో ఆ దేవుడికి నా జీవితాన్ని తన చేతుల్లోకి సమర్పిస్తూ ఉన్నాను. నా తల్లిని సమర్పిస్తూ ఉన్నాను. నా తమ్ముడిని, మరదలను సమర్పిస్తూ ఉన్నాను. మరి కుటుంబం ఆశీర్వదింపబడాలి. అలాగే నేను చేయబోయే పరిచర్యలో కూడా నాకు తోడుగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నాకు తోడుగా ఉన్నటువంటి బ్రదర్ కిరణ్, బ్రదర్ ప్రవీణ్ అండ్ బ్రదర్ జగత్ వాళ్ళు, అలాగే పిల్లలు అయితే ఈ సంవత్సరం బాగా పులుసు కారింది. పిండి వదిలిపెట్టాను. పని అని చెప్పి పని చేయించాను, కొద్దిగా కష్టపెట్టాను, బాగా ఇబ్బంది పెట్టాను. అయినప్పటికీ కూడా పరిగెత్తుకుంటూ సంతోషంగా చేస్తూనే ఉన్నారు, తోడున్నారు. ఇబ్బంది అనిపించుకోలేదు. ఏ రోజు కూడా నన్ను మాటలు తప్పుగా ఏం మాట్లాడకుండా, అనుకోకుండా బాగా సంతోషంగా చేస్తూ వచ్చారు. సంతోషంగా ట్రావెల్ చేశారు అందరూ కూడా. ముఖ్యంగా ముగ్గురు బ్రదర్స్ సపోర్ట్, బ్రదర్ కిరణ్ మెయిన్గా, ఇద్దరు బ్రదర్లు సపోర్ట్ చాలా బాగుంది. నాకు బాగా అనిపించింది మంచిగా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జగత్ కూడా వెళ్ళాడు, ముగ్గురికి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు చేతుల్లో కొంతమంది స్నేహితులు అనొచ్చు, లేకపోతే అన్నయ్యలు అనొచ్చు. ఇప్పుడు పట్టుకొని వచ్చాడు కెమెరా. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు, మరి లేట్గా వచ్చాడు, కెమెరా పట్టుకొని తిప్పుతున్నాడు. ఈ మనిషి వినయ్, అలాగే యాంపాటి రాజా, కుమారెడ్డి సతీష్, అలాగే మరెడ్డి, ఫాతిమా మరెడ్డి, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళ సర్కిల్ అంతా కూడా నన్ను భాగస్వామ్యం చేసుకున్నారు. వాళ్ళతో పాటుగా నన్ను తిప్పుతూ ఉన్నారు. నేను కూడా సరదాగా, సంతోషంగా వాళ్ళ కంపెనీ ఎంజాయ్ చేస్తూ ప్రతి విషయంలో కూడా అండగా ఉంటూ ఉన్నాను. అక్కడ ఆయన ఉన్నాడు, వెనక మాకు చేతులు ఎత్తున్నాడు, నన్ను గుర్తించట్లేదని చెప్పేసి అని 5 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా ప్లస్ నాతో పాటు సన్నిహితుడిగా, అవసరం అంటే తోడుగా ఉన్నాడు. చాలా బాగా ఆటోకి అయితే ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఆటోని కన్నబిడ్డలా చూసుకున్నాడు. పిల్లలకు కూడా అవసరం అంటే వెంటనే తోడుగా ఉంటాడు. అలాగే కాలేజీలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి, రాయపరెడ్డి. మర్చిపోయామంటే తప్పైపోయింది. చూడండి ఎంత రాయపరెడ్డి డిసిప్లిన్ మాస్టర్ అనమాట. ఆయన పెద్ద ఆయన. నేనున్నా లేకపోయినా 24 గంటలు కాలేజీ వాళ్ళ మీద, అందరి మీద అరుస్తూనే ఉంటాడు. ఒక స్టాఫ్ లేదు, ఒక పిల్లలు లేదు, అందరినీ అరుస్తూనే ఉంటాడు. అయినా కానీ అందరూ గౌరవిస్తారు, ఎందుకంటే ఆయన చెప్పేది మంచి, చక్కగా ఉండాలని చెప్పేసి అని. రాయపరెడ్డి. ఇంకా విమలమ్మ చనిపోయింది. విమలమ్మ చాలా సర్వీస్ చేసింది కాలేజీకి, చాలా సంవత్సరాలు పనిచేసింది, చనిపోయింది విమలమ్మ. మరి అలాగనే ఈరోజు అనుకోవాల్సినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అంటే, నిన్నటి రోజున మరణించారు మా మ్యాథ్స్ ఫ్యాకల్టీ బండి కోటేశ్వరరావు మాస్టారు. కొంతమందికి క్లాస్మేట్, సతీష్కి, రాజాకి, వాళ్ళకి క్లాస్మేట్, స్నేహితులు. మాకు కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చాడు. బాడీ లివర్స్ ఫెయిల్యూర్ అయిపోయి అడిక్షన్ తోటి చనిపోయారు నిన్నటి రోజున మా మ్యాథ్స్ మాస్టర్.
వారి కుటుంబంలో చిన్న పిల్లవాడు ఉన్నాడు, అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది. వారి కుటుంబంలో మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ఆ కుటుంబానికి యజమానిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ పూజలో అలా బలపరచాలని. మనిషి నిన్న రోజున చనిపోయి ఉన్నాడు. ఈ పూజలో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాలేజ్లో, ఈ హాస్టల్లో, అలాగే మళ్ళీ 10 ఎకరాల పొలం ఉంది. చాలామందికి తెలుసో తెలియదో మరి. ఒక సంవత్సరం అయితే 6 దాకా కాలేజీలో పనిచేసి 6కి చేలోకి పోయి ఉదయం 3 దాకా చేలో నీళ్ళు పెట్టి వచ్చేవాడు. ఒక సంవత్సరం చేను కూడా చేశాను. 10 ఎకరాల పొలం. అయితే అన్ని అనుభూతులు పొందాను ఇక్కడ. ప్రతిదీ కూడా అన్ని అనుభూతులు. 2 గంటలకి 3 గంటలకి ఆ ఊరు ఎంట్రన్స్లో ఉన్న పెద్ద కాలువ కాడికి పోయి ఆడ వాగులకి వాళ్ళు వాళ్ళు రాళ్ళు వేస్తే ఆ రాళ్ళు కాలంలో దిగి రాళ్ళు తీసుకొని ఆ నీళ్లు పెట్టుకొని వచ్చి మళ్ళీ ఆడ కాపలా ఉండి ఇక్కడ పెట్టుకొని చాలా చాలా మధురానుభూతులు ఉన్నాయి. మరి ఏ స్వామి చేశాడో చేయలేదో తెలియదు, కానీ కాలేజీలో పిల్లలతోటి, హాస్టల్తోటి అన్ని అనుభూతులు చాలా బాగా ఉన్నాయి, గడిచినాయి. దేవుని కృప. రాబోయే రోజుల్లో కూడా నేను ఇలాగే కష్టపడి పని చేస్తాను. నా కోసం మీరు దయచేసి తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రార్థనలో గుర్తుంచుకోండి. చేతనైన మేరకు నేను చేసే పని ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదించాలి అని, ఆయనకు చిత్తానుసారంగా నడిపించబడాలని వేడుకుంటూ ఉన్నాను. ఎక్కువసేపు చెప్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవుతుంది, కానీ ఇప్పటికే చాలా చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీదానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీదానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించుకున్న ఈ బలి సర్వశక్తి గల పెద్ద అయిన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు ఈ స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు ఒసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయము. మా ప్రభువు క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిమంత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మా పాస్కాగు క్రీస్తు బలేని ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన క్రీస్తు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్క ఆనందముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమైన హోసాన్న. ప్రభువు నామమున మేలు చేయువాడనిలు. మహోన్నతమైన హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనునప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదమయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించెదమయ్యా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరణ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మరణాన్ని
చేసిన దేవా నిన్నే ఆరాధించేదమయ్యా జీవనాధిపతి నిన్నే ఆరాధించేదమయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించడము నీ ఉత్థానమును చాటడము నీ మరణోత్సవపు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము యోగ్యులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా భాగ్య పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను ఈ రోజున తమ గురు పట్టాభిషేక వార్షికోత్సవమును జరుపుకుంటూ ఉన్నటువంటి సాగర్ రాజేష్ ఫాదర్ను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన సారే జ్ఞానయ్య అను మీ సేవకుని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతను మీ ఉత్థానమందులో పాల్గొనుగాక. ఉత్థానమందు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలయకు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకుని నింపుము. మా యొక్క అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపము పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రుడు కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. మనము లోకము క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యమును చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యమును చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై దీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై దీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి
ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యమును చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. క్రీస్తుని ఆత్మమా, దయచేసి గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, అలానే విద్యార్థులకు రెవరెండ్ ఫాదర్ సాగర్ రాజేష్ గారి యొక్క బంధుమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఫాదర్ గారికి సభాముఖంగా వారికి దేవుని యొక్క ఆశీస్సులను, అలానే అభినందనలను తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు మాట్లాడాలని లేదు, కానీ ఫాదర్ గారు నా పేరు చాలాసార్లు పూజలో చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఫాదర్ని పర్మిషన్ అడిగాను, ఒక మాట మాట్లాడతాను నేను. అది పిల్లల విషయంలో కావచ్చు, లేదా చదువు విషయంలో కావచ్చు, మా పరిధిలో, ముఖ్యంగా నా పరిధిలో నేను గుంటూరు డయాసిస్ సోషల్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ సొసైటీలో డైరెక్టర్గా పనిచేసేటటువంటి నా పరిధిలో ఉన్నటువంటి సమయంలో, ఆ తర్వాత డెవలప్మెంట్ సొసైటీ ఫర్ పువర్ రెంచింతలో ఉన్నటువంటి డిఎస్పి పరిధిలో ఉన్నటువంటి సమయాలలో మాకు వీలైనటువంటి సహాయాన్ని, సహకారాన్ని కొంతవరకు అందించడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో నేను చాలాసార్లు ఫాదర్ని నేను బాధ పెట్టాను. నాకు తెలుసు ఫాదర్ని బాధ పెడుతున్నాను. అయితే అది నేను చెయ్యాలని, లేకుంటే ఫాదర్ని బాధ పెట్టాలని చేసింది కాదు. అది మాకుండేటటువంటి పరిధులు చాలా తక్కువ ఉంటాయి, మీకు తెలుసు. ముఖ్యంగా డబ్బు విషయంలో మన యొక్క పరిధులు చాలా తక్కువ ఉంటాయి. దానిలో నాకు వీలైనంత వరకు నేను ముందుకు వెళ్ళాను. కానీ ఒక్కోసారి నేను ఫాదర్ అడిగినంత ఇవ్వలేకపోవడం కావచ్చు, లేకుంటే వారు అడిగినవి నేను చేయలేకపోవడం కావచ్చు. దానిలో వారు చాలాసార్లు నా మాటల ద్వారా నొచ్చుకున్నారు కూడా, నాకు తెలుసు. నేనే వాళ్ళను ఒక్కోసారి నొప్పించాను కూడా, చాలా వారిని బాధ పెట్టాను కూడా. సో సభాముఖంగా వారికి నేను సారీ చెప్దామని వచ్చాను ఈ సమయంలో. ఐఎమ్ రియలీ సారీ ఫాదర్ రాజేష్. నేను చాలాసార్లు అంటే కొద్దిసార్లు నేను మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని హర్ట్ చేశాను. అది కావాలని మిమ్మల్ని, నాకు మీ మీద ఏం కోపం లేదు, కానీ ఒక్కోసారి నా మాటలు నేను కొట్టే తెచ్చానే మాట్లాడతాను. అది మీకు కూడా తెలుసు. సో హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. ఒకవేళ మీరు బాధపడి ఉంటే కనుక దాన్ని మనసులో పెట్టుకోకండి. మనసులో పెట్టుకోకుండా నన్ను పెద్ద హృదయంతో క్షమిస్తారని. సో రాబోయేటటువంటి, మీరు చేయబోయేటటువంటి పరిచర్య, అది ఇట్స్ నాట్ ఫర్, మీరు ఒక నూతన, ఇది క్రొత్త అనుభవం కోసం అని అంటున్నారు, కానీ క్రొత్త అనుభవం కాదు. ఎలానైతే ఫారిన్ మిషనరీస్
మన దేశానికి వచ్చి దేవుని యొక్క పరిచర్య చేశారో ఆ పరిచర్యను మీరిప్పుడు భారతదేశంలో మీ యొక్క దైవ పిలుపు ద్వారా మీరు పాశ్చాత్య దేశాల వారికి దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రకటించడానికి వెళ్తూ ఉన్నారు. చాలా గొప్ప విశ్వాసం, అది చాలా గొప్ప కార్యం. అది ఇట్స్ యువర్ మిషనరీ జర్నీ. మీరు చాలా గొప్ప మిషనరీ జర్నీ మీద ఉన్నారు. కాబట్టి దేవుడు మీ యొక్క మిషనరీ వర్క్ని ఎల్లవేళలా దీవించాలి అని, ఒకవేళ మీ యొక్క మిషనరీ జర్నీలో తప్పనిసరిగా మా అందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా అందరి యొక్క ప్రార్థన సహకారాన్ని, అంటే మేము ప్రార్థన సహకారాన్ని మాత్రమే ఇవ్వగలం. మీరు చాలా దూరంలో ఉంటారు కాబట్టి మా ప్రార్థన సహకారంతో మిమ్మల్ని తప్పకుండా మేము ప్రోత్సహిస్తామని, దేవుని యొక్క ఆశీస్సులు మీకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వన్స్ అగైన్, ఇఫ్ ఐ హావ్ హర్ట్ యూ ఇన్ ఎనీ వే, ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా పెద్ద మాట మాట్లాడారు, క్షమించండి అని. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఆ మాట అనకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకైతే. మీరు ఆ మాట అనడం వల్ల నాకు బాధగా ఉంది స్వామి. చివరి ప్రార్థన ముగిసిన తర్వాత దయచేసి అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉంటే ఒక 10 నిమిషాలలో భోజనాలన్నీ అరేంజ్ చేస్తారు. అయితే ఆ 10-15 మినిట్స్ గ్యాప్లో 5 నిమిషాలు వినయ్ ఉత్సాహంతో ఉన్నాడు. ఇక్కడ నేనేం చేశానో ఆ పనులన్నీ కూడా చెప్పాలని లిస్ట్ రాసుకొని వచ్చాడు. అలాగే ఆత్మీయ బంధువులు లగ్నేని రూత్సవ్ మాస్టర్ బాబాయ్, యాక్చువల్గా గురువు అయినప్పుడు సన్మాన పత్రిక రాస్తారు. బాబాయ్ ఇప్పుడు కూడా రాసుకొని వచ్చాడు. చదవాలి, వినిపించాలి, నువ్వు మంచిగా చేసుకోవాలి, ఇంకా గొప్పగా అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో చివరి ప్రార్థన అయిన తర్వాత 2 నిమిషాలు వినయ్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత రూత్సవ్ బాబాయ్ ఆ పత్రాన్ని చదువుతారు. దయచేసి అందరు కూడా లేచి కూడా చివరి ప్రార్థన చేసుకుందాం. మరి యొక్క మారు ఈ పూజ బలిలో పాల్గొన్న ప్రతి ఒక్క పూజ గురువుకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సిస్టర్స్కి, బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఒక్కరిని మర్చిపోయానట్టుగానే ఉంది, కానీ పక్కనే ఉన్నారు నాగూరు చిన్నయ్య స్వాముల వారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ హెల్ప్ అండ్ యూ నీడ్, ఐ విల్ బీ దేర్ అన్నట్టుగా ప్రతిదానికి కూడా పాజిటివ్ నోట్ అన్నమాట. తిరస్కారం కాదు, లేకపోతే ఇంకా ఏది కాదు. ప్రతి విషయంలో కూడా ఏదైనా అప్రోచ్ అయితే పాజిటివ్గా ఇది అని చెప్పి ఇలాగా చేసుకోవాలి, ఇలాగ చేస్తే బాగుంటుంది అని సూచన సలహా ఇస్తూ ఉంటారు. పాజిటివ్గా చాలా వరకు నాకు మోరల్గా సపోర్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నా యాజక అభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యమును మీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిని. ఈ దివ్య బలి పూజలో నేను నిర్వహించిన ఈ పరమ రహస్యము నా జీవితములో అంతర్భాగమగునట్లు దీవింపుము. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభు క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఎవరైనా మర్చిపోయారనుకుంటే కనుక నా పేరు చెప్పలేదు, నేను చేసినటువంటి మనిషిని గుర్తించలేదని అట్లా అనుకోవద్దు దయచేసి. మైండ్ అంతా కూడా ఈ పూజ ఆలోచనలో, తర్వాత భోజనాల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచించుకుంటూ ఆక్యుపై అయిపోయినాను. తప్పుగా అనుకోవద్దు దయచేసి. బట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ డ్యూరింగ్ దిస్ జర్నీ ఆఫ్ 5 years. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను,
కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం వసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం వసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరిచావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరిచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. To all respected fathers and sisters, and my dear colleagues and friends, and dear students. ఫాదర్ గారు 5 years హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నా అన్నారు. యాక్చువల్గా మాకు పంపించడం ఇష్టం లేదు, బట్ ఏంటంటే రూల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం ఒక కంప్లీట్గా ఒక పీరియడ్ ఫాదర్ గారితో ఉండటం ఇదే. ఈ పీరియడ్ మొత్తం కంప్లీట్గా ఉన్నాను కాబట్టి ఫాదర్ గారు ఏమేమి చేశారు, ఫాదర్ గారు హయాంలో ఫాదర్ గారు చేయని, ఎవరైనా రిక్వెస్ట్ చేయని, ఇంకా ఎవరైనా అభ్యర్థించని ఏం చేశారో ఫాదర్ గారి టైంలో చేసినవి ఒక చిన్న పేపర్ మీద రాసుకున్నాను. ఫాదర్ గారు ఫస్ట్ రావడం క్యాంపెయిన్ మీద దృష్టి పెట్టి స్టాఫ్కి ఎంకరేజ్మెంట్గా ప్రతి ఒక్కరికి 5,000 రూపీస్ స్టార్టింగ్ డే ఇచ్చేశారు. మరియు ఫాదర్ కొమ్మారెడ్డి రఫేల్ రెడ్డి గారి సహకారంతో 3 బోర్వెల్స్ వేయించారు. అలానే అగ్రికల్చర్ సొంతంగా వ్యవసాయం చేసి ఉన్నారు. క్యాంపెయిన్లో మాతో పాటు, క్యాంపెయిన్ అనేసరికి ఎండాకాలం ఆల్రెడీ సిస్టర్స్కి స్కూల్స్కి అందరికీ తెలుసు, మాతో పాటు ప్రతి గడపకు తిరిగారు. దానివల్ల చాలా మంది పిల్లలు ఎక్కువ వచ్చి మాకు స్ట్రెంత్ పెరిగి ఉన్నారు. మరియు ఎగ్జామ్ ప్యాడ్స్, పాంప్లెట్స్, పాకెట్ క్యాలెండర్స్ ఇలాంటి కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేశారు. వాటి కోసం ఖర్చు చేశారు. ఈ కాలేజ్లో ఫాదర్ గారు క్యాంపెయిన్ తిరిగేటప్పుడు ఒక పేరెంట్ అడిగారు, నైట్ స్టడీ పెడతామండి అంటే, ఏ రకంగా మేము మీకు ఆడపిల్లల్ని ఆ టైంలో పంపించగలము, అసలు మీ గ్రౌండ్ ఎలా ఉంటుందో తెలుసా అన్నారు. ఆ ఒక్క మాటకి ఫాదర్ గారు నాది హామీ అని ఈవినింగ్ 6:30 నుంచి క్యాసిక్ వేసుకొని గ్రౌండ్లో గుర్కాలాగా తిరిగారు టిల్ 9 వరకు. ఇన్ ఆప్షన్స్ ఆఫ్ ఫాదర్ ఖచ్చితంగా బ్రదర్ని పొమ్మంటారు. ఫాదర్ మేము ఉన్నామంటే ఏమంటారంటే, క్యాసిక్కి విలువ ఉంటుంది బాబు, సో మీరు కాదు బ్రదర్ వెళ్ళాలి అంటారు. ఈరోజు చూసుకుంటే ఫాదర్ గారు రాకముందు ఇప్పుడు సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్ ఒకప్పుడు మరీ దారుణంగా ఉండేది. ఆ ఒక్కటి మాత్రం మాకు చాలా మేలు జరిగింది. మరియు డోర్స్, విండోస్, బాత్రూమ్స్, టాయిలెట్స్
పెద్ద ఎత్తున రిపేర్ చేయించారు. అప్పుడు చాలా సంవత్సరాల నుంచి అలానే ఉండి ఇది పనికొస్తాయా లేవా అన్న టైంలో మరి బిషప్ గారిని కానీ ఎవరిని అడిగారో మాకైతే తెలియదు. మాకైతే ఈ మొత్తం నీట్గా తయారై ఉన్నాయి. బస్ ఫెసిలిటీ అనేసరికి ఫస్ట్ అభ్యర్థించింది నేనే. ఫాదర్, బస్సు కానీ ఏదైనా అయితే ఈ ఆటోమొబైల్స్ చాలా కష్టం ఫాదర్, వాటికి రిపేర్లు పెట్టాలి, లాభం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, లేదు స్ట్రెంగ్త్ వస్తే చాలు. గతంలో నేను పనిచేసిన కాలేజీలో చూశాను, స్ట్రెంగ్తే ముఖ్యం కానీ లాభ నష్టాలు కాదు అని చెప్పి డేరింగ్ అండ్ డాషింగ్గా 2 ఆటోలు తీసుకున్నారు. ఆ 2 ఆటోలు చాలా చక్కగా నడిచి ఇటు జట్టిపాలెం గోలి ఇటు రెంటాల ఎప్పుడు ఖాళీ లేకుండా బాగానే వచ్చినాయి, బాగానే నడిచినాయి. మరియు డిగ్రీ 2013లో స్టార్ట్ చేసిన తర్వాత ఫాదర్ గారు 2017లో వచ్చిన దాకా ఓన్లీ బీకామ్ కంప్యూటర్స్ వరకే నడిపారు. మిగతా బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ అండ్ బీజెడ్సీ దాని జోలి పట్టించుకోలేదు. నేను 2014లో వచ్చినప్పుడు మిగతా 2 గ్రూప్స్ పెట్టచ్చు కదా సైన్స్ గ్రూప్స్ అంటే, అంత డేర్ వద్దులే బాబు అది అన్నారు. కానీ ఫాదర్ గారు వచ్చిన సంవత్సరమే ఎంపీసీఎస్, బీఎస్సీ ఎంపీసీఎస్ స్టార్ట్ చేశారు. అలాగనే బీజెడ్సీ స్టార్ట్ చేశారు. ముగ్గురు అయినా సరే ముందు నడవాలి, ఖచ్చితంగా కోర్స్ స్టార్ట్ కావాలన్నారు. అదే డేర్తో వచ్చి ఈరోజు 3 గ్రూప్స్ చక్కగా నడుస్తున్నాయి. డిఎస్పి సహకారంతో వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయించగలిగారు. అలాగనే 23 కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ల్యాబ్స్, 2 డిజిటల్ ల్యాబ్స్, లైబ్రరీ బుక్స్, ల్యాబొరేటరీ ఐటమ్స్, క్లాస్ రూమ్స్ ఇంక్రీజ్ చేయటం. ఇంకొకటి ఎక్కువ గర్ల్స్ హాస్టల్ మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. అమ్మో గర్ల్స్ హాస్టల్ సేమ్ ఇన్ ద క్యాంపస్, బాగోదేమో అన్నారు. కానీ నేను ఉంటాను. ఈ గర్ల్స్ హాస్టల్ క్రెడిట్ మాత్రం మా అమ్మగారికి, పిన్ని గారికి. అమ్మగారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ? ఫాదర్ గారు వాళ్ళ అమ్మగారు. పిన్ని గారు జూనియర్ వార్డెనమ్మా. తర్వాత డిఎస్పీ సహకారంతో ఇన్విజిబుల్ గర్ల్స్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది ఆడపిల్లలకి ఫుల్ ఫీజ్ ఆర్ పార్ట్లీ ఫీజ్ చాలా మందికి అందించగలిగారు. అలానే పిఎఫ్ కూడా హైక్ చేయించారు. ఈ మొత్తం యాక్చువల్గా పబ్లిక్ చెప్పుకోకూడదు, ఎంత శాలరీ వచ్చినా అదే పిఎఫ్లో ఉండేది. ఫాదర్ గారు వచ్చిన తర్వాత 600 పిఎఫ్ నుంచి మినిమం 2800 పిఎఫ్ దాకా హైక్ చేశారు. అలాగనే ఒక 32 కెమెరాస్, సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. టాలెంట్ టెస్ట్, గ్రాండ్ టాలెంట్ టెస్ట్ అనేది 3 సార్లు ఏర్పాటు చేశారు. దానివల్ల సాగర్ మాత జూనియర్ కాలేజ్, విజ్డమ్ డిగ్రీ కాలేజ్ అనేది పల్నాడు ఏరియా మొత్తం వ్యాప్తి చెందింది. స్పోర్ట్స్ టోర్నమెంట్స్ 3 సార్లు పెట్టారు. అలాగనే యూత్ ఫెస్టివల్ పెట్టారు. స్పోర్ట్స్ ఐటమ్స్ కొనటం అంటే ఫాదర్ గారికి పిచ్చి. అలా ఐటమ్స్ అలా పడిపోయి ఉంటాయి. ఫాదర్ గారు ఎందుకు అంటే పిల్లలు చదువుకోవటం కాదు, ఆడుకోవాలి అని చెప్పి ఎక్కువ కొనేవారు. అలానే గర్ల్స్ కూడా పనిష్మెంట్ ఇచ్చేవారు ఆడుకోవాలి. సైన్స్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహించారు. యూనిఫామ్ కండక్ట్ చేశాము. స్టడీ చైర్స్ అండ్ ప్లాంక్స్. గతంలో స్టడీ అనేసరికి నేను కూడా స్టడీ తీసుకున్నాను. కింద కూర్చొని ఉండేవాళ్ళు, కింద చేమలు అయ్యి చాలా ఇబ్బందులు ఉండేది. ఫాదర్ గారు రావటం ఒక 200 చైర్స్, ప్లాంక్స్ తీసుకొని చక్కటి వాతావరణం, స్టడీ చేయడానికి పిల్లలకి చక్కటి వాతావరణం కలుగజేశారు. అలాగే నూతనంగా పోయిన సంవత్సరం క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేశారు. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కార్పొరేట్ కాలేజ్, ఎలాగైతే స్కూల్స్కి బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాగానే కార్పొరేట్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు. న్యూ ఆడియో సిస్టమ్ అండ్ జిరాక్స్ మిషన్, గోబర్ గ్యాస్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, special spoken English and computer classes at summer, fans and lights at classrooms, new inverter. పిల్లలకి దీపావళి వచ్చిందంటే ఫాదర్ గారు ఎన్ని వేలకి తీసుకొస్తారా అని
ఎందుకంటే ఇంటి దగ్గర కూడా యాక్చువల్గా నేను ఒక గంట లేదా అరగంట అయిపోయింది. ఇక్కడికి వస్తే కలుస్తూనే ఉంటారు. అది మొత్తం సొంత ఫాదర్ గారి ఖర్చుతోటి మా పిల్లలు సంతోషించాలి అని చెప్పి హాస్టల్ బాయ్స్కి అండ్ గర్ల్స్కి క్రాకర్స్ చాలా ఎక్కువ కొనేవాళ్ళు. గతంలో కంటే ఎక్కువ రెండుచింతల ప్రజలకి సాగరమాత జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బాగా బాండింగ్ బాగా ఏర్పడిపోయింది. ప్యారిస్ ప్రీస్ట్ అయితేనేమి, లోకల్ పీపుల్ అయితేనేమి, లోకల్ ప్రీస్ట్ అయితేనేమి, రాజేష్ ఫాదర్ గారు సాగరమాత గుర్తించేది. కాంపౌండ్ వాళ్ళు ఇటు ఎస్సీ కాలేజీ గేట్ ఒకటి ఏర్పాటు చేశారు. న్యూ బాయ్స్ టాయిలెట్లు, నూతనంగా 2 స్టాచ్యూస్ ఏర్పాటు చేశారు. కొత్తగా ఈ మధ్యనే వెళ్ళిపోదాం అనుకుని కూడా మళ్ళీ ఏదో ఒకటి చేయాలని కొటేషన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. ఫాదర్ గారండి ఎందుకండి అని అంటే, లేదు లోపలికి రాగానే కాలేజీలోకి రాగానే ఒక మంచితనం అనేది లేదా ఒక కొటేషన్ ద్వారా నేర్చుకోవాలి, చూసి అన్న నేర్చుకోవాలని ఉద్దేశంతో ఫాదర్ గారు ఏర్పాటు చేశారు. కాలేజ్ ప్రిన్సెస్లో నాకు తెలిసి ఫస్ట్ టైం మొన్న ప్రేయర్ కండక్ట్ చేశారు. గతంలో అయితే నాకు తెలిసి ప్రేయర్ కండక్ట్ చేశారు. ఇవి కాక ఉన్నాయి ఇంకా ఫాదర్ గారు ఆపమంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ గారికి యుఎస్ వెళ్తున్నారు అంటే సంతోషమే. గురుత్వపు హోదా అనేది చాలా గొప్పది. అది అందుకోని వాళ్ళకి అది తెలుస్తుంది. ఐ విష్ యు ఆల్. గురుశ్రీ సారే సాగర్ రాజేష్ గారి యాజకత్వ వార్షిక మహోత్సవానికి ఇచ్చేసి పవిత్ర పూజా బలిని సమర్పించిన పూజ్య గురుసంఘములకు, మఠవాసులకు, ఈ కళాశాల బోధనేతర సిబ్బందికి, మా బంధుమిత్రులకు, ప్రజలకు, మరి ఈ కళాశాల విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మాది ముసూరు గ్రామం. రాజేష్ సాగర్ గారి గురించి మాకు తెలిసింది చాలా తక్కువ. ఇప్పుడు సారెవరో మాట్లాడారు అని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మా ఫాదర్ గారు ఇంత ఈ కళాశాలని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి తన వంతు కృషిలో సఫలీకృతమయ్యారనేది మా అందరికి కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. మరి వారి గురించి నాకు తెలిసిన, నాకు తోచిన నా భావాలని అక్షరీకరిస్తూ ఒక చిన్న సన్మాన పత్రాన్ని ప్రకటించడం జరిగింది. నీకు దీవెన కలుగునట్టు నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండము 38వ అధ్యాయము 8వ వచనం. 8 వసంతాల అభిషిక్త పవిత్ర గురుత్వ పరిచర్యను నిరాఘాటంగా సంతృప్తి గావించుకొని నిత్యం పరిశుద్ధాత్మతో నూతనీకరించుకుంటూ యాజకత్వ ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూ ఖండాంతరాల సైతం క్రీస్తు సువార్త పరిచర్య పతాకాన్ని ఎగురవేయటానికి పయనమవుతున్న శుభ సందర్భాన గురుశ్రీ సాగర్ రాజేష్ గారికి తమ యందు అత్యంత గౌరవాదనాభిమానాలను రచించే మీ బంధు మిత్రులు చేస్తున్న ఆత్మీయ అక్షరాభిషేకం. గుంటూరు జిల్లా ముట్లూరు గ్రామం మీ తొలి చిరునామా. మాన్య దంపతులు సారే శౌరమ్మ జ్ఞానయ్య గారులకు 3/8/1987 ఉదయించిన మీరు
ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసాలను మీ పురిటిగడ్డయందే పరిపూర్తిగా నిలుపుకున్నారు. స్పిరిచువల్ ఓరియంటేషన్ సెయింట్ పాల్స్ మైనర్ సెమినరీ పెరంగపురంలో, ఇంటర్మీడియట్ మాగేపు గురవయ్య జూనియర్ కళాశాల గుంటూరు నందు పూర్తి చేశారు. పేదరికాన్ని అత్యంత సామీప్యంగా స్పృశించింది మీ బాల్యం. మీరు ప్రాయమందే పితృ వియోగ భారాన్ని అధిగమించి మాతృమూర్తి ప్రేమ వాత్సల్యాల నడుమ విద్యాభ్యాసాన్ని నిరాటంకంగా కొనసాగించిన మీ మనో నిగ్రహానికి, ఆత్మవిశ్వాసానికి నిండు మనస్సుతో అభినందనల నీరాజనాలు అర్పిస్తున్నాం. పెందుర్తిలోని పునీత శబరివారి కళాశాల నుండి డిగ్రీ పట్టాను, ఆంధ్ర లోదరన్ కళాశాల గుంటూరు నుండి బీఈడి పట్టాను పొందారు. స్నాతకోత్తర విద్యను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోను, ఎంఈడి విద్యను ఆంధ్ర లోదరన్ కళాశాలలోను సంపూర్ణం సాధించుకొని చదువులమ్మ బడిలో సేవ తీరారు. తత్వ, తర్క, వేదాంత శాస్త్ర అధ్యయములందు అగణిత ప్రజ్ఞను ప్రదర్శించి గురుత్వ అంతస్తునకు మార్గం సుగమం చేసుకున్నారు. మెల్కీసెదెకుడి యాజకత్వ వారసత్వానికి మీరు వేసిన మొదటి అడుగునప్పుడు ఉపగురువులుగా మీ పవిత్ర అభిషేకానికి పాలయేసు కథకల్ దేవాలయం వేదిక కావటం తానే కాదు కాకపాలయ్యం త్రిత్వ దైవానుగ్రహ మణిహారం. ఏప్రిల్ 23, 2014 మీ జీవితంలోనే మరువలేని సువర్ణ లిఖిత ఘట్టం. నాడే మహాఘనత వహించిన గుంటూరు పీఠాధిపతులు మహర్షి డాక్టర్ జాలిబాలి తండ్రి గారి సువర్ణ హస్తాలచే పునీత ఆగ్నేశమ్మ గారి పవిత్ర దేవళమునందు యాజకులుగా త్రిత్వ సర్వేశ్వరుని కృపా కటాక్షములతో అభిషేకించబడిన సుదినం. మీ తొలి పుడిగంటను ప్రోగించిన పెదకూరపాడు దేవాలయ ప్రాంగణ సాక్షిగా యూనివర్సల్ ఇంజనీరింగ్ కళాశాలకు అసోసియేట్ డైరెక్టర్ గాను, సాగరమాత జూనియర్ కళాశాల మరియు విజ్డమ్ డిగ్రీ కళాశాలకు కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్గా మీరు వనరించిన నిర్వహణ ప్రాధాన్యం అన్యదోచనీయం. ఎందరో గురుపుంగవులను అందించిన మీ జన్మస్థలి ముట్లూరు గడ్డపై సారే అనే వృక్షాల మీదే తొలితరం ఘనకీర్తి, కరుణ, దయలకు నిలయమైన తన ప్రేమ సామ్రాజ్య విస్తరణకై మిమ్ము ఎంచుకున్న ఆ త్రిత్వ దైవమే సదా మీకు స్ఫూర్తి. ఆ చింతను మీలో వెలుగులుగుతూ ఉండాలి ఆ కరుణా సాగరుని దీప్తి. ప్రేషిత కార్య కర్తవ్య నిర్వహణాభిలాషానుగుణ జీవన వికాస ఆధ్యాత్మిక ప్రవాహన ప్రభు పాదసరకే కుసుమించి వికసించిన సౌగంధిక పరిమళమా, సౌవార్తిక వచన శబ్ద ప్రపంచనమా, గురుశ్రీ సాగర్ రాజేష్ నామధేయమా, చిరునవ్వుకు చిరునామా. ఆంగ్ల సాహిత్యము నందు ఒక ధ్రువతారై మెరవాలని మీరు కొనసాగిస్తున్న పిహెచ్డి విద్య విద్యార్థుల నా సుఖం నా నిద్ర అను సూక్తికి నిలువుదతం. పూజ్య గురుశ్రీ శ్రీ సారే సాగర్ రాజేష్ గారు గురుత్వ అంతస్తున ఓ శిఖరమై ఎదగాలని, మహోన్నత వ్యక్తిత్వ వికాసంలో ఒదగాలని మీ నోట వెలువడు ప్రతి వచనం సువచనమై ప్రవచనమై వెలువడి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ విదేశీయానం శుభప్రదం ఫలప్రదం కావాలని ఆ దేవదేవుని కటాక్ష వీక్షణాలు హెర్మోను హిమబిందువుల వలె మీపై కురియాలని భూమి నుండి దివితేజన మీ తండ్రి కీర్తిశేషులు జ్ఞానయ్య గారి దివ్య ఆశీస్సులు మంగళాక్షతులై సదా మీపై వర్షించాలని కోరుకుంటూ సుమనస్సు నమస్సుమాంజలులతో మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఈ చిరు సన్మాన పత్రాన్ని సమర్పించాల్సిందిగా వారి మేనమామ గారైనటువంటి స్వామి శౌర్యులు గారు మరియు రాజమ్మ గారులని వేదిక పెట్టి సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
మేనమామ, వారి కుమారుడు, కోడలు. కొంతమంది సన్మానించాలనుకుంటూ ఉన్నారు. వారు కూడా ముందుకు వచ్చి సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరు వల్లభనేని లూదుగా మాస్టారు, వాళ్ళతో సన్మానిస్తూ ఉన్నారు. అదేవిధంగా కన్నా జోసెఫ్ గల్లాలేని కుమార్ శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. వాళ్ళ మామగారు అంతోని మేరీ వాళ్ళందరూ కూడా శాలువాతో సన్మానిస్తున్నారు. సార్ చిన్న పిన్ని కుమార్ శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. సాగర్ సౌజన్య అన్న వదిన వారు కూడా సన్మానిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి తల్లి గారు సరే శివరమ్మ గారు తన కుమారుణ్ణి శాలువాతో సన్మానిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి తమ్ముడు ప్రసన్న మరుగలు పూజిత సన్మానిస్తూ ఉన్నారు. వాళ్ళ పెద్దనాన్న గగన్ చౌదరులు, వాళ్ళ పెద్దనాన్న గగన్ చౌదరులు, వాళ్ళ పెద్దమ్మ అమ్మమ్మ వారు స్వామిని సన్మానిస్తూ ఉన్నారు.
నాగార్జున సాగర్ నుండి ప్రాథమిక శిష్యులు రమేష్ బాబు గారిని సన్మానిస్తూ ఉన్నారు. తమ్ముడు శ్రీకాంత్ మరదలు నాగలక్ష్మి స్వామిని సన్మానిస్తూ ఉన్నారు. కోడళ్ళు సుప్రియ భవ్యశ్రీ స్వామిని సన్మానిస్తూ ఉన్నారు. స్నేహితులు వీరు మోరెడ్డి గారు వారి గారిని సన్మానిస్తూ ఉన్నారు. సతీష్ రెడ్డి గారు ఫాదర్ని సన్మానిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ ఒక హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ సాగరమాత జూనియర్ కాలేజీలో ఫాదర్ రాజేష్ గారి గురించి ఫస్ట్ టైం వచ్చింది. రెండు విషయాలు చెప్తానండి. దయచేసి చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫాదర్ని విష్ చేసి ఏం పర్లేదు ఫాదర్ మేము ఉన్నామని చెప్పాను. ఫాదర్ ఒక మాట అన్నారు, నా సాయ శక్తుల నాకు ఎంతైతే ఓపిక ఉందో ఓపిక ఉన్నంత వరకు నేను కష్టపడి శ్రమిస్తాను సతీష్, నేను నా కంటితో దీన్ని చూడు, నీ పోబోయాక నేను చూపించి వెళ్తామని చెప్పాను. నేను ఆ రోజు అనుకున్నాను దీని దగ్గర నిజంగానే వీళ్ళు నేను ఖచ్చితంగా దీన్ని చేస్తారనిపించింది. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఫాదర్ చేసుకుంటూ వెళ్ళారు. ఎందరో మహానుభావులు జన్మిస్తూ ఉంటారు, కానీ ఆ జన్మ సార్థకం అనేది కొంతమందికే వస్తూ ఉంది. 8 సంవత్సరాల గురుత్వ జీవితంలో దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆ యొక్క జీవితానికి ఏదైతే విలువ ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతని కష్టంలో కూడా చాలా అద్భుతమైనటువంటి కళల్ని కానీ ఆ కళల్ని ఎదురుగా చూపించారు. గర్ల్స్ విషయంలో ఒకనాటి కాలంలో ఈ యొక్క పల్నాటి సీఎంలో కాలేజీ అనేది లేదు అసలు. రాజారెడ్డి ఫాదర్ గారు ముందుకు వచ్చారు, ఆడపిల్లలకి మగపిల్లలకి మంచి కాలేజీ లైఫ్ని ఇచ్చారు. కానీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత గర్ల్స్ ఎక్కడెక్కడో కాలేజీలకు వెళ్ళి చదవాలంటే పంపించలేక అలాంటి దుర్భర పరిస్థితి ఏర్పడినప్పుడు ఫాదర్ అన్నారు నాతోటి, గర్ల్స్ కూడా కాలేజీ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ చూపిద్దాం అన్నప్పుడు నేను చెప్పాను ఫాదర్ చాలా శ్రమ పడుతున్నారు, దీని వెనక జరగబోయే అనర్థాలు చాలా ఉంటాయి, దీనికి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఫాదర్, మీరు ఏదైనా కానీ బాగా ఆలోచించి ముందుకు అడిగేయండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగిన మన కాంగ్రిగేషన్స్కి మన సంస్థకు అంతటికీ చాలా చెడ్డ పేరు వస్తుంది, జాగ్రత్త అని చెప్పినప్పుడు లేదు నేను కంటిన్యూ అన్నీ ఆలోచించానని చెప్పాను. ఆ టైంలో మేము అడిగినప్పుడు గర్ల్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు,
సెక్యూరిటీ ఎవరిని నమ్ముతాం అంటే ఫాదర్ చెప్పారు, మా అమ్మని వాళ్ళని తీసుకొని వస్తాను సతీష్ అంటే, వాళ్ళు రాకపోతే అంటే ఖచ్చితంగా రావాల్సిందే, నన్ను దేవుడికి అప్పగించారు కాబట్టి నాతో పాటు వాళ్ళు కూడా కొంచెం బాధ్యతని స్వీకరించాలని చెప్పారు. అలానే వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ సిస్టర్స్ని, వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టినప్పుడు చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే ఒక కొత్త ధనాన్ని ఇందులోకి తీసుకొని రావాలి అంటే దానికి చాలా విధమైనటువంటి తీసుకునేటువంటి నిర్ణయం, దానికి కట్టుబడి ఉండటం, దానికి సంబంధించినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకొని అన్నీ సరి చేసుకోవడం చాలా కష్టం. డాల్ఫిన్ పెట్టినాక తర్వాతనే ఈ కాలేజీకి ఒక అందం, ఒక రూపం ఏర్పడింది. ఒక రాయిగా ఉంటే దానికి విలువ లేదండి. ఆ శిలి చెక్కుతా ఉంటే అది ఆ యొక్క కోణంలో మలిగినప్పుడే ఆ శిల్పంలా మారగలుగుతుంది. అలానే ఫాదర్ కూడా అనేక కష్టాలని వడ్డించి ఈరోజు ఈ కాలేజీ ఒక రూపురేఖలు తీసుకొని వచ్చారు. కానీ ఫైనల్గా ఇప్పుడు ఆలోచిస్తుంది ఏంటంటే, ఇలాంటి మంచి ఫాదర్ వెళ్తా ఉంటే ఫాదర్కి కంగ్రాచులేషన్ చెప్పడానికి మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకంటే మరలా కొత్త వాళ్ళు వస్తే అదే విధమైనటువంటి కృషితోటి ముందుకు వస్తే సంతోషం, లేదంటే మళ్ళీ మొదటి నుంచి తీసుకొని రావాలంటే చాలా బాధాకరం. అందుకని ఈ సంస్థకి మనం ఉన్నటువంటి ఇక్కడ ఉన్న సిస్టర్స్ కానీ ఫాదర్స్ కానీ వీళ్ళందరూ మంచిగా ప్రే చేసి ఈ నడిచింతల్లో ఉన్నటువంటి కాలేజీని మళ్ళీ పూర్వ వైభవంలో ముందుకు నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకోండి. అలానే ఫాదర్ 8 సంవత్సరాల జీవితంలో దేవుడు తోడుండి కాచి కాపాడినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, ఈ అవకాశం ఇచ్చినందుకు.